ముందుగా మనకు కావాల్సింది ఈ సోయా చంక్స్ని మనం ఏం చేస్తామంటే గట్టిగా ఉంటాయి కాబట్టి దీన్ని కాస్త వేడి నీళ్ళలో వేసుకోవాలి. మరి ఒక్కటి వేసి చూసుకుందాం. లైట్గా వార్మ్ అయిపోయాయి, నీళ్ళు వేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. లైట్గా వేడి నీళ్ళు అంతే. ఒకసారి లైట్గా మిక్స్ చేసేయండి. కొంచెం మునిగేసి మనకి ఈ వాటర్ సోయా అబ్జర్వ్ చేసి మనకి సాఫ్ట్గా మటన్ ముక్కల్లాగా అయిపోతాయి. మరీ ఎక్కువగా సోక్ చేయకండి. మరి ఇవి తీసేసి మనం ఇప్పుడు బౌల్లో వేసుకుందాం. ఒక 2 minutes వరకు మనం ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. మరి ఒక 2 minutes మన సోయా ఈ వేడి నీళ్ళల్లో సోక్ అయిపోయాయి. ఇప్పుడు మనం కాస్త నీళ్ళని తీసేసి, మీరు కావాలంటే ఈ నీళ్ళల్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. మొత్తం నీళ్ళు లైట్గా పిండేసేయండి. ఎందుకంటే నేను ఎక్కువగా నానబెట్టలేదు కాబట్టి కొంచెం గట్టిగానే ఉన్నాయి. కొన్ని సోయా మీరు మంచి క్వాలిటీ సోయా తీసుకొస్తే మీకు చక్కగా ఇలా పీసెస్గా ఉంటాయి. కొన్ని ఏమైపోతాయి అంటే అవి మెత్తగా అయిపోతాయి, వాటర్లో వేయగానే పీచ్ లాగా అయిపోతుంది. ఇవి చూడండి చక్కగా పీసెస్ లాగా ఉన్నాయి. మరి అన్ని నీళ్ళు తీసేసాను చూడండి, చక్కగా సాఫ్ట్గా ఉంది. ఇలాగే ఉండాలి. ఇప్పుడు దీంట్లో మనం కాస్త మైదా పిండి, 1 స్పూన్ మైదా పిండి వేసుకోండి. 1 స్పూన్ మైదా పిండి వేస్తే మీరు 1.5 స్పూను కార్న్ఫ్లవర్ వేసుకోండి. క్రిస్పీగా ఉండాలి కదా, మనం ఫ్రై చేసేటప్పుడు క్రిస్పీగా ఉండాలి అంటే కొంచెం ఎక్స్ట్రాగా కార్న్ఫ్లవర్. నేను వాటర్ వేయలేదు, ఎందుకు అంటే మన సోయాలో ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి నేను వాటర్ వేయలేదు. మీరు కావాలంటే కొంచెం అంత వాటర్ అంటే మిక్స్ చేసిన తర్వాత అవసరం అనుకుంటే కాస్త వాటర్ వేసుకోండి. ఇందులో మనం ఇప్పుడు కొంచెం మిరియాల పొడి, లైట్గా కాస్త సాల్ట్, ఎక్కువగా వేసుకోకండి, కొంచెం సాల్ట్, కాస్త కారం వేసేసినాక ఒక్కసారి మిక్స్. చూడండి చక్కగా కోట్ అయిపోతున్నాయి, ఎందుకంటే సోయాలో వాటర్ ఉంది కాబట్టి ఈజీగా కోట్ అయిపోతుంది. మనకు వాటర్ వేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మనం వేడి నూనెలో చక్కగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాం. మరి అలాగే సాస్ కూడా చేసుకోవాలి. సాస్ ఎలా చేయాలో అది కూడా చూపిస్తాను.